తేదీ మే 13, వారం బుధవారం, తిథి ఏకాదశి, మధ్యాహ్నం 1:30 వరకు, నక్షత్రం ఉత్తరాభద్ర నక్షత్రం రాత్రి 12:15 వరకు, వర్జం ఉదయం 10:29 నుండి 12:01 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:30 నుండి 12:29 వరకు, శుభ సమయం ఉదయం 9:15 నుండి 9:50 వరకు. రాశి ఫలాలు. మేష రాశి. బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుకుంటారు. వ్యాపార పురోగతి అనుకూలంగా ఉంటుంది. ఇంటా బయట మరింత ప్రోత్సాహకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. వృషభ రాశి. కీలక నిర్ణయాలు సన్నిహితుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. చేపట్టిన పనుల్లో చికాకు దొరుకుతాయి. సోదరుల నుండి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి తగిన సహాయం లభిస్తుంది. వృత్తి వ్యాపారంలో సమస్యలు తెలివిగా పరిష్కరించుకుంటారు. మిథున రాశి. కుటుంబ సభ్యులతో స్వల్ప మాట పెట్టింపులుంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార వ్యవహారంలో సొంత ఆలోచనలు చేయడం మంచిది కాదు. ఇంటా బయట బాధ్యతలు చికాకు కలిగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగంలో వాతావరణం అనుకూలంగా. కర్కాటక రాశి. కుటుంబ సమస్యలు మరింత నిరాశ కలిగిస్తాయి. వృత్తి వ్యాపారంలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ముఖ్యమైన పనులు ప్రతిబంధకాలు తప్పవు. ఆర్థిక పరిస్థితి ఎంత మాత్రంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. నూతన ప్రయత్నాలు అంతగా కలిసి రావు. సింహరాశి. చిన్నాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపార ఉద్యోగంలో ఆశించిన పురోగతి లభిస్తుంది. ఆర్థిక విషయాలు బాగుంటాయి. కన్యా రాశి. ఇతరులతో వివాదాలకు వెళ్లకపోవడం మంచిది. కుటుంబ సభ్యులతో ఆశీర్వాదాలు ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి మరింత నిరాశ కలిగిస్తుంది. చేపట్టిన పనులు శ్రమతో కొన్ని పూర్తవుతాయి. వ్యాపార ఉద్యోగంలో గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. తులారాశి. ముఖ్యమైన వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. నూతన వాహన యోగం ఉంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. సన్నిహితులతో జాగ్రత్తగా ఉండడం చెప్పదగినది. ఉద్యోగ విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వృశ్చిక రాశి. ఇంటా బయట పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. బంధువులతో ఊహించిన విభేదాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితులు కొంత మందగిస్తాయి. వృత్తి వ్యాపారాలు ఇబ్బంది కలిగిస్తాయి. నిరుద్యోగస్తులకు అధిక శ్రమతో స్వల్ప లాభాలు పొందగలుగుతారు. ధనుసు రాశి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. చేపట్టిన పనుల్లో జాప్యం అయినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు సూచిస్తోంది. ఉన్నత విద్య, వృత్తి వ్యాపారంలో ఆటంకాలు తొలగిపోతాయి. అధికారులతో చర్చలు ఫలిస్తాయి. మకర రాశి. నిరుద్యోగ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. సోదరుల నుండి అవసరానికి ధన సహాయం లభిస్తుంది. చిన్నాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపార ఉద్యోగంలో సాఫీగా సాగుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుంభరాశి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారంలో సొంత ఆలోచన చేయడం మంచిది కాదు. చేపట్టిన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. వ్యాపార ఉద్యోగంలో అధికారుల నుండి ఒత్తిడి పెరిగే అవకాశం గోచరిస్తోంది. మేన్ రాశి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఏర్పడినా వాటిని పరిష్కరిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు సూచిస్తోంది. ముఖ్యమైన వ్యవహారంలో శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ధన వ్యవహారంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారాలు అనుకూలం.